దిల్సుఖ్ నగర్ శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ సాయినామ శతకోటి జప మహాయజ్ఞంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఎంతో ప్రఖ్యాతి చెందిన సాయిబాబా మందిరానికి వచ్చి మహాయజ్ఞంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పిఎస్ పరిధి ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు వద్ద ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ మలక్పేట్ కు చెందిన సచిన్ దేవ్ పాండే అనే యువకుడు మానసిక ఆందోళనతో ఈ నెల 24న మిస్సింగ్ అయ్యాడు. కాగా బుధవారం ఎదులాబాద్ చెరువు వద్ద ఆధార్ కార్డు, బైక్ లభించడంతో అలర్ట్ అయిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా గిజబా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న ఆర్మీ ఉద్యోగి స్పాట్లోనే మృతి చెందాడు. మృతుడు శిఖపడికి చెందిన ధవలసింగి చంద్రమౌళిగా గుర్తించారు పోలీసులు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రధానమంత్రి సూర్యఘర్ బోగస్ కంపెనీల మోసం వెలుగులోకి వచ్చింది. 8 మంది వద్ద 16 లక్షల పైచిలకు డబ్బులు తీసుకుని 5 నెలలు గడుస్తున్న సోలార్ ప్యానెల్ బిగించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొత్త నాగులూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం చిలికి గాలివానగా మారటంతో ఇరు వర్గాలు కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం జిల్లాలో ఉద్యమి పేరుతో జనసేన సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని, ముందుకు వెళ్తే గొప్ప ఫలితాలు సాధించగలమని ఆ పార్టీ నాయకులు అవనాపు విక్రమ్ తెలిపారు. భారతదేశంలో ప్రముఖ ప్రీమియం సలూన్ బ్రాండ్గా పేరుగాంచిన పేజ్ 3 సెలూన్ హైదరాబాద్లోని ఖాజాగూడలో తన 32వ లగ్జరీ అవుట్లెట్ ను ఘనంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా కస్టమర్ ఫస్ట్ కార్డ్ అనే ప్రత్యేక లాయల్టీ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఏలూరు నగర డిప్యూటీ మేయర్ గా కర్రీ శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ నూర్జహాన్, ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పాలన చేతకాని వ్యక్తిని రాజులు ప్రజలకు పరిచయం చేసినందుకు క్షమించండి అంటూ లండన్లో ఉంటున్న ఎన్ఆర్ఐ యనుమల వెంకటపతి రాజా సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన రాజులలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇవి పూర్తిగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలే అని జనసేన శ్రేణులు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.